హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ పీవీసీ మున్నాని. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకోసం హుండై హెక్సెంట్ ఈ ప్లస్ వేరియంట్ అయితే తీసుకురావడం జరిగిందండి. ఫ్రెండ్స్, ఈ కారు ఢిల్లీలో ఉంది. 2 తెలుగు రాష్ట్రాలకు అమ్ముతాను. ఎన్ఓసి ఇస్తాను, ట్యాక్స్ మీరు కట్టుకోవాల్సి ఉంటుంది. అదర్ స్టేట్ కార్లో ఫైనాన్స్లో రావండి. ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కారు ఓనర్స్ మంచి అయితే కారు అయితే ఇస్తారు. ఒకవేళ మీరు వచ్చి తీసుకెళ్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్ళచ్చు. మీరు రాలేని పక్షంలో కారు కాస్ట్, కంటైనర్ ఛార్జెస్, కమిషన్ ఇచ్చిన తర్వాత కారు కంటైనర్కి ఎక్కించి పంపించడం జరిగింది. నా పేరు పీవీసీ మున్నా. నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మంలో పీవీసీ మున్నా వెహికల్స్ అనే కార్ బజార్ అయితే ఉంది. బైపాస్ రోడ్లో వాసిరెడ్డి కళ్యాణ మండపం పక్కన. ఇప్పుడు మనం ముందున్న కారు చూసుకున్నట్లయితే ఈ కారు ఢిల్లీలో ఉంది. నేను కూడా ఢిల్లీలో అయితే ఉన్నాను. హుండై హెక్సెంట్ ఈ ప్లస్ వేరియంట్ అండి. 2017 కారు, 2032 దాకా ఆర్సీ వ్యాలిడిటీ ఉంది. రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం 32,000 కిలోమీటర్లు మాత్రమే తిరిగింది. 100కు 100% జెన్యూన్ రీడింగ్ అండి. డీజిల్ కారు, మాన్యువల్ గేర్స్, ఫస్ట్ ఓనర్ కార్ అండి. ఇంజన్ ఎక్సలెంట్ కండిషన్లో ఉంది. గేర్ బాక్స్, సస్పెన్షన్ పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది. ఎటువంటి ఎలక్ట్రికల్ కంప్లైంట్ అయితే లేదు. ఇంజన్ హెడ్ నుంచి ఎటువంటి ఆయిల్ లీకులు అయితే లేవండి. ఇంజన్ ఆయిల్ గేజ్ నుంచి ఎటువంటి ఆయిల్ కానీ ఎటువంటి గ్యాస్ కానీ అయితే బయటకు రావట్లేదండి. టైర్స్ చూసుకున్నట్లయితే స్టెప్నీ టైర్తో సహా 5 టైర్స్ కూడా ఒక 80-90% మధ్యలో టైర్స్ అయితే ఉన్నాయండి. అలాగే ఏసీ, చిల్డ్ ఏసీ ఫుల్ వర్కింగ్లో ఉంది. మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్లో ఉంది. పవర్ స్టీరింగ్ ఉంది. స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. పవర్ విండోస్ ఉన్నాయి. 4 వర్కింగ్లో ఉన్నాయి. లాక్స్ చూసుకున్నట్లయితే ఇది మాన్యువల్ లాక్ అండి. కీ ఎంట్రీ చేసి లాక్ చేయాల్సి ఉంటుంది. కీ ఎంట్రీ చేసి అన్లాక్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీకు సెంట్రల్ లాకింగ్ చేపియాలంటే చేపించి పంపిస్తానండి. దానికి 3,500 నుంచి 4,000 రూపాయలు అయితే ఖర్చు అయితే వచ్చిందండి. ఇక కారు సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే కార్తో వచ్చినటువంటి సీట్ కవర్స్ 100కి 80 నుంచి 90% అయితే ఉన్నాయండి. అలాగే చూసుకున్నట్లయితే బాడీ విషయంలో చూసుకున్నట్లయితే కారు కలర్ వచ్చేసి సిల్వర్ కలర్ కార్ అండి. ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు. నాన్ యాక్సిడెంట్ కార్ అండి. మైనర్గా 1-2 చోట్ల గీతలు పడితే 1-2 టచ్అప్లు అనేవి జరిగాయి. 1. చూసుకున్నట్లయితే మైనర్గా చిన్న స్క్రాచెస్ అక్కడక్కడ 2-3 చోట్ల కనపడనట్టుగా అయితే ఉన్నాయండి. ఇక బాడీ పరంగా పిల్లర్స్ లెఫ్ట్లో రైట్లో ఉన్నటువంటి 6 పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి. అలాగే డోర్కి వచ్చే పేస్టింగ్ కానీ బాడీకి వచ్చే పంచింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి. అలాగే రూఫ్ మొత్తం పర్ఫెక్ట్గా ఉంది. కింద బాడీ ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి. అలాగే ఫ్రంట్ పొజిషన్ చూసుకున్నట్లయితే ఫ్రంట్ 2 యాప్రాన్స్ కానీ 2 లెగ్స్ కానీ రేడియేటర్ పట్టీ కానీ మొత్తం పర్ఫెక్ట్గా అయితే ఉందండి. వెనకాల బూట్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది. బూట్ కానీ డిక్కీ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి. ఇన్సూరెన్స్ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉంది. ఈ కారు ధర చూసుకున్నట్లయితే ఢిల్లీలో 4,15,000 రూపాయలు ఈ కారు ధర అయితే చెప్తున్నారండి. 32,000 తిరిగిందంటే ఏం తిరగనట్టే. మీరు దాదాపు 4 లక్షలు 5 లక్షల దాకా 4-5 లక్షలు అయితే తిరగచ్చండి. ఈ కారు ధర 4,15,000 రూపాయలు. బార్గెనింగ్ ఉంది కానీ కొద్దిగానే ఉంది. ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి. ఒకసారి కారు మొత్తం చూపిస్తాను. చలో వచ్చేయండి ఫ్రెండ్స్, చూడొచ్చండి. హుండై హెక్సెంట్ వేరియంట్ చూసుకున్నట్లయితే ఈ కారు వచ్చేసి ఈ ప్లస్ వేరియంట్ అండి. ఫ్రంట్ బానెట్ పర్ఫెక్ట్గా ఉంది. 100కి దాదాపుగా 90 నుంచి 100% హెడ్ ల్యాంప్స్, ఫాగ్ ల్యాంప్స్ ఉన్నాయి. బంపర్ కానీ గ్రిల్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి. అలాగే చూసుకున్నట్లయితే కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చు, చాలా నీట్గా అయితే ఉందండి. ఎటువంటి చూడొచ్చు. టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఒక 80 నుంచి 90% టైర్స్ అయితే ఉన్నాయండి. చూడొచ్చు. కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ దగ్గరగా చూపిస్తున్నాను చూడొచ్చండి. చాలా అంటే చాలా నీట్గా ఉంది. వెనకాల టైల్ ల్యాంప్స్ కానీ బంపర్ కానీ డిక్కీ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి. చూడొచ్చు. అలాగే చూసుకున్నట్లయితే రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి. అలాగే ఈ కారు బూట్ స్పేస్ కూడా చాలా స్పేషియస్గా అయితే ఉంటుంది. కిరాయిలకు కానీ ఫ్యామిలీకి కానీ ఈ కారు చాలా బాగుంటుందండి. ఎక్కడ బాడీ పేస్టింగ్ కానీ పంచింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. బూట్లో కూడా ఎటువంటి రస్ట్ అయితే రాలేదు. స్టెప్ని చూసుకున్నట్లయితే 80-90% అయితే ఉంది. మొత్తం డిక్కీ డోర్ పేస్టింగ్ కూడా మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి. అలాగే చూసుకున్నట్లయితే కారు యొక్క రైట్ సైడ్ లుక్ అనేది చూపిస్తున్నాను చూడొచ్చు. కారు యొక్క రైట్ సైడ్ లుక్ చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది. అలాగే టైర్స్ చూసుకున్నట్లయితే 80 నుంచి 90% టైర్స్ అయితే ఉన్నాయి. సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే ఒక 80% సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి. కంపెనీ సీట్ కవర్స్. రియర్ ఏసీ వెన్స్ కూడా మంచి వర్కింగ్లో ఉన్నాయి. మొత్తం రూఫ్ కూడా చాలా నీట్గా ఉంది. అలాగే బాడీ పంచింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి. అలాగే చూసుకున్నట్లయితే ఇమ్రాన్ డోర్ పేస్టింగ్ చూడొచ్చు, పర్ఫెక్ట్గా అయితే ఉందండి. 4 పవర్ విండోస్ కూడా వర్కింగ్లో అయితే ఉన్నాయి. అలాగే చూసుకున్నట్లయితే సీట్ కవర్స్ 100కి దాదాపుగా 80% సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి. 4 పవర్ విండోస్ వర్కింగ్లో ఉన్నాయి. మిర్రర్ కంట్రోల్స్ ఉన్నాయి. కీ చూసుకున్నట్లయితే 2 కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి. ఒకసారి చూడొచ్చు. సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అయితే ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు. స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. ఎక్కడ ఎటువంటి స్క్రాచెస్ అయితే లేవండి. స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ అయితే ఉన్నాయి. రీడింగ్ చూసుకున్నట్లయితే 32,000 కిలోమీటర్లు తిరిగింది. జెన్యూన్ రీడింగ్ అండి. క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు.
మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉందండి. అలాగే సేఫ్టీ విషయంలో ఈ కార్లో 2 ఎయిర్ బ్యాగ్స్, ఏబిఎస్, రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయి. అలాగే చూసుకున్నట్లయితే ఏసీ చిల్డ్ ఏసీ అండి. గేర్స్ చాలా అంటే చాలా స్మూత్ పడుతున్నాయి. గేర్ షిఫ్టింగ్లో ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. క్లచ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి. పవర్ విండోస్ 4 కూడా మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయండి. అలాగే చూసుకున్నట్లయితే ఒకసారి చూడొచ్చు, టైర్ 80 నుంచి 90% టైర్ అయితే ఉంది. యాప్రాన్స్ విషయంలో రైట్లో ఉన్నటువంటి లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రాన్స్ 2 కూడా కంపెనీ పేస్టింగ్తో ఉన్నాయి. లెగ్స్ కూడా 2 కూడా పర్ఫెక్ట్గా అయితే ఉన్నాయండి. రేడియేటర్ కంపెనీ రేడియేటర్ పట్టి కంపెనీ లేబుల్తో ఉంది. బానెట్ పేస్టింగ్ కూడా మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి. అలాగే బ్యాటరీ చూసుకున్నట్లయితే అమ్రాన్ కంపెనీ బ్యాటరీ అయితే ఉంది. ఇంజన్ ఆయిల్ గేజ్ నుంచి ఎటువంటి ఆయిల్ కానీ ఎటువంటి గ్యాస్ కానీ అయితే బయటకు రావట్లేదు. హెడ్ నుంచి ఎటువంటి ఆయిల్ లీకులు అయితే లేవండి. ఇంజన్ యొక్క నాయిస్ చాలా అంటే చాలా సైలెంట్గా అయితే ఉందండి. 2017 హుండై హెక్సెంట్ E+ వేరియంట్ అండి. రీడింగ్ 32,000 తిరిగింది. ఫస్ట్ ఓనర్ కారు, 2 తాళాలు ఉన్నాయి, ఇన్సూరెన్స్ ఉంది. కారు ధర 4,15,000 రూపాయలు. కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది. వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి. మీరందరూ బాగుండాలి. అందరికీ బాయ్, జై హింద్.